Hi, welcome to Law Prapancham. In this video, I am going to share important sections of Transfer of Property Act, Negotiable Instruments Act and Indian Easements Act. సబ్జెక్ట్ వైజ్ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది. ఎగ్జామ్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వడానికి ఈ నోట్స్ నాకు బాగా యూజ్ అవుతాయి. ప్రిపరేషన్ టైంలో చాలా ప్రిపేర్ అవుతాం, చాలా రాసుకుంటాం నోట్స్లో. అవన్నీ ఎప్పుడూ గుర్తుండాలని లేదు కదా. మనం వన్స్ ఆ నోట్స్ రాసుకున్నది ఓపెన్ చేసి చదివితే మనకు అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటో చూద్దాం. జేసీజే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు చదవచ్చు అనేది చెప్తా. ఈ యాక్ట్లో మొత్తం 137 సెక్షన్స్, 8 చాప్టర్స్ ఉన్నాయి. ఇది కేమ్ ఇంటూ ఫోర్స్ వచ్చి 1 జూలై 1882. ఇందులో సెక్షన్ 1 to 11 చదవాలి. అందులో సెక్షన్ 6కి సంబంధించి సబ్ క్లాజెస్, సబ్ సెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. సెక్షన్ 13, 14, 17 to 19, 21, 25 to 27, 28, 29, సెక్షన్ 35, సెక్షన్ 41, 43, 51 to 53A, 54, 55, 58. సెక్షన్ 58 చాలా చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్షన్ 59, 60, 63, 67, 79. సెక్షన్ 81, 82 కూడా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 92 ఇంపార్టెంట్. 93, 100, 105 to 108, 1111, 114A, 118, 122 to 129 గిఫ్ట్స్ అనే చాప్టర్ 7 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సెక్షన్ 130, 131, 133, 134, 136 అండ్ 137. చాప్టర్ 7 గిఫ్ట్స్లో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్షనబుల్ క్లైమ్ కూడా బాగా చూసుకోండి. ట్రాన్స్ఫరీ అంటే ఎవరు, మార్టగేజర్ అంటే ఎవరు, అవి బాగా చూసుకోండి. నెక్స్ట్ మూవింగ్ టు ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1882. ఈ యాక్ట్ లో సెక్షన్స్ 64 సెక్షన్స్, 6 చాప్టర్స్ ఉన్నప్పటికీ ఇందులో కొన్ని సెక్షన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి ఎగ్జామ్ కి చదువుకోవడానికి. ఈ యాక్ట్ కూడా కేమ్ ఇంటూ ఫోర్స్ వచ్చి 1 జూలై 1882. ఇందులో సెక్షన్ 1 అనేది అందులో ఎలా చెప్పారో అలాగే చదవండి. సెక్షన్ 4 చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 5 చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 8, 9, 10, 11, 14, 15, 18. లెస్సార్ అంటే ఎవరు, లెస్సీ అంటే ఎవరు, మార్టగేజర్ అంటే ఎవరు, ఈజ్మెంట్ అంటే ఏంటి, డామినెంట్ హెరిటేజ్ అంటే ఏంటి, డామినెంట్ ఓనర్ అంటే ఏంటి, సర్వియంట్ హెరిటేజ్ అంటే సర్వియంట్ ఓనర్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఎక్కువ చూసుకోండి. అండ్ దెన్ సెక్షన్ 37 to 41, 45 to 49. సెక్షన్ 52 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లైసెన్స్ ఖచ్చితంగా ఎక్కువ సార్లు అడుగున్నారు. సెక్షన్ 53. జేసీజేకి ఈ యాక్ట్లో ఇంతవరకు చదువుకుంటే చాలు. ఇంకా మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో ఏమేమి సెక్షన్స్ చదవచ్చు జేసీజేకి అనేది చూద్దాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో 147 సెక్షన్స్ ఉన్నాయి, 17 చాప్టర్స్ ఉన్నాయి. ఇది వచ్చి కేమ్ ఇంటూ ఫోర్స్ 1882 1 మార్చ్. ఇందులో సెక్షన్ 1 to 26 చదవాలి. అందులో మళ్ళీ సెక్షన్ 4 to సెక్షన్ 10 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అందులో నుంచి మీకు ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. అండ్ దెన్ సెక్షన్ 36, 43, సెక్షన్ 46, సెక్షన్ 49, 51, 52, 53, 56, 58, సెక్షన్ 86, 91 to 93, సెక్షన్ 99 to 102, అండ్ దెన్ సెక్షన్ 123, 125, 126, సెక్షన్ 130. లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ చాప్టర్ 17 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ టీపీ యాక్ట్ బాగా అర్థమవుతుంది చదివితే. ఇవి చదివిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే మిగతా ఏమైనా ఇంపార్టెంట్ అనిపించినవి చదవండి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ సెక్షన్స్ కావాలో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.